కాదంబరి సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా డయాబెటీస్, షుగర్ వ్యాధి ఇది శీతాకాలంలో డయాబెటిక్ పేషెంట్స్ ఖచ్చితంగా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ శీతాకాలంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలు అయితే కంపల్సరీ తీసుకోవాలని చెప్తూ ఉంటారు. ఏంటవి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. జనరల్గా మీ టిప్స్ అంటే అందరూ ఇష్టపడతారు. అంటే న్యాచురోపతి డాక్టరు సహజంగానే అలాంటి టిప్స్ ఇస్తారు, అవి బాగా పనిచేస్తాయనే అన్నది కూడా బాగా వెళ్ళిపోయింది. అయితే మ్యామ్ ఈ శీతాకాలంలో డయాబెటిక్స్కి సపరేట్ డైట్ అనేది ఉంటుందా? ఎలా ఇస్తారు? ఏముంటుంది? ఈ డైట్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ అనేవి పెరగకుండా ఉంటాయా? సో శీతాకాలంలో ఏంటంటే మెయిన్గా డయాబెటిక్స్ మామూలుగానే ఒకసారి డయాబెటీస్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయి అని అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటిది శీతాకాలంలో ఎస్పెషల్లీ షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరగడమే కాకుండా అంటే పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. బికాజ్ మెటబాలిక్ రేట్స్ అనేది చాలా స్లో డౌన్ అవుతాయి ఎక్స్టర్నల్ టెంపరేచర్స్ తక్కువ ఉండడంతో. ఇంకోటి ఏమవుతుంది, శీతాకాలంలో కాళ్ళ పగుళ్ళు ఎక్కువ అవుతుంది, స్కిన్ డ్రైనెస్ ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ మన పాదాలు వేళ్ల మధ్యలో కానివ్వండి. దీంతో పాటు ఆహారంలో శీతాకాలంలో ఇప్పుడు బాడీ టెంపరేచర్ని మనం పెంచుకోవాలి. సో న్యాచురల్గా ఎక్కువ వేడి చేసే పదార్థాలు తినడం అనేది చాలా శ్రేయస్కరం. అయితే మనం ఏది తిన్నా షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్డ్గా ఉండాలి, పెరగకుండా ఉండాలి. అలాంటి ఆహారంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆహారం అని అంటే సజ్జలు, బాజ్రా. నార్త్ ఇండియాలో అయితే కనుక ఖచ్చితంగా మొత్తం ఈ 3 months 4 months ఓన్లీ సజ్జలే తీసుకుంటారు. బాజ్రా రోటీ చాలా ఫేమస్. మనకి కూడా ఇప్పుడు సజ్జలు అంటే జొన్న రొట్టెలు బాగా ఫేమస్. ఇప్పుడు మనకి బాగా తీసుకుంటూ చేయడము అది ట్రయల్ ప్రతి ఒక్కళ్ళు చేయగలుగుతాము. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక వస్తుంది. కొన్ని టిప్స్ ఉన్నాయి దానికి కూడా, ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము. బట్ జొన్న రొట్టెలతో పాటు అసలు సజ్జ రొట్టెలు చెప్పాలంటే చాలా టేస్టీగా ఉంటాయి. లైట్ గ్రీనిష్ కలర్లో ఉన్న సజ్జలు మనం తీసుకొని, బెస్ట్ సజ్జలు మనమే మన ఇంటి దగ్గర ఉన్న గిర్నీలో పిండి చేసుకొని ఆ పిండిని మనం అంటే ఫైబర్ రిచ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. దాంతోనే ఇంకోటి ఏంటి, సజ్జ రొట్టెలే చేసుకోనక్కర్లేదు, సజ్జలతో బెస్ట్గా దోశల్లాగా వేసుకోవచ్చు. ఇప్పుడు రొట్టెలు చేసుకోవడం కష్టమవుతుంది, విరిగిపోతున్నాయి, రావట్లేదు. అలా కాకుండా సజ్జలు ఈజీగా చేసుకోవాలి ఎవరైనా అని అంటే కొంచెం నీళ్లు పోసుకొని దాన్ని దోశ పిండిలాగా తయారు చేసుకొని దోశల్లా పోసుకోవచ్చు. దోశ వల్ల కూడా అంటే ఏమి దాంట్లో మినరల్స్ ఏమి మిస్ అవ్వవుగా? ఏమి మిస్ కావు, విటమిన్స్ కానీ. మెయిన్ సజ్జల్లో ఏంటి, ఫైబర్ అధికంగా ఉంటుంది, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. సో అది తీసుకోవడంతో ఒకటి శరీరానికి ఉష్ణత అనేది ఇస్తుంది, అంతేకాకుండా ఈ షుగర్ లెవెల్స్ అనేది ఫాస్ట్గా పెరగకుండా కంట్రోల్డ్గా రోజు మొత్తం మీద కంట్రోల్డ్గా షుగర్ రిలీజ్ అవుతుంది. సో దాంతో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటుంది. సో సజ్జలు మామూలుగా రొట్టెలుగా చేసుకోవచ్చు, ఇలా దోశలుగా వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సజ్జలతో తీపి దోశల్లా వేసుకోవచ్చు. ఈవెన్ డయాబెటిక్స్ ఉన్నా కానివ్వండి, కొంచెం బెల్లం వేసి కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు తరిగేసి దోశలా చేసుకుంటే అది కూడా చాలా అద్భుతంగా టేస్టీగా ఉంటుంది. అదే మనం ఉప్పు కారం వేసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, బెల్లం లేకుండా కూడా అలా వేసుకొని తిన్నా కానివ్వండి టేస్ట్ ఉంటుంది. వింటర్లో చాలా బాగా షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ప్లస్ బెస్ట్ ఫుడ్గా మనం ఎవరైనా కూడా తీసుకోవచ్చు. చక్కగా చెప్పారు మ్యామ్. జనరల్గా ఆహారాలు ఔషధాలుగా చెప్తూ ఉంటారు మీరు, అంటే న్యాచురోపతి ప్రిన్సిపలే అది. షుగర్ బాగా వచ్చాక బాగా పెరిగాక కాకుండా ముందే పెరగకుండా మనం ఈ సీజన్లో ఎట్లా తీసుకోవాలనేది చాలా చక్కగా చెప్పారు. అంటే ఈ శీతాకాలంలో అసలు శారీరక వ్యాయామం కానీ అట్లాంటి ఏముండవు, అన్ని మర్చిపోతారు. వాటర్ ఇంటేక్ తగ్గిపోతుంది. ఈ చలికి అసలు ఎక్సర్సైజ్ కానీ వ్యాయామం, యోగా ఏమీ చేయబుద్ధి కాదు, వాకింగ్ కూడా చేయరు. ఇప్పుడు వేరే సీజన్లో సమ్మర్ అనుకోండి, అదే పొద్దున్న 5ంటికి చూస్తే కూడా మనకి రోడ్ పైన పార్క్స్లో అంతా జనాలంతా నిండుకొని ఉంటారు, హాయిగా ఆ క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ వాకింగ్ చేస్తారు. చలికాలంలో అటు పొద్దున కానివ్వండి, అటు సాయంత్రం కానివ్వండి 5:30 5:40 కంతా సన్సెట్ అయిపోతుంది. చలి ఎంత బాగా పెరిగిపోతుంది.
సో మనకు అసలు ఎక్సర్సైజ్ కానివ్వండి, యోగా ఏమీ చేయబుద్ధి కాదు. ఇంకా స్నాక్స్ బయట అవి ఇవి వేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది. సో బయటకు వెళ్ళినప్పుడు వేడిగా ఏ బజ్జీలో సమోసాలో ఏ ఒకటి తినాలనిపిస్తుంది. ఇంట్లో ఉన్నా కానివ్వండి, మన ఫ్యామిలీలో కూడా అమ్మ ఏమైనా చేస్తే బాగుంటుందని పిల్లలు అంటారు. అటు హస్బెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, సాయంత్రం పూట వేడివేడిగా పకోడీ చేసుకుంటేనో, ఏ బజ్జీనో, ఏ అరటికాయ బజ్జీనో, ఏ మిరపకాయ బజ్జీనో వేసుకొని తిందాము అన్న ఆలోచన ఉంటుంది. కాబట్టి షుగర్ పెరిగిపోతూ ఉంటుంది. సో చక్కగా చెప్పారు మ్యామ్. అంటే మిల్లెట్స్ ఏవైనా మంచివే, కాకపోతే ఈ సీజన్ బట్టి ఇది తీసుకోవాలి అన్నారు. బాజ్రా అంటే అది సజ్జలు చాలా మంచివి, దానిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా సజ్జల్లో ఐరన్, జింక్ ఈ 2 మినరల్స్ కూడా అధికంగా ఉంటుంది. సో ఎవరికైనా కానివ్వండి, రక్తహీనత ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. హిమోగ్లోబిన్ లెవెల్స్ <10 ఉన్నాయి అనుకోండి, యూజువలీ డయాబెటిక్స్లో దాంతోపాటు హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా ఎనిమిక్ కండిషన్లో ఉంటే కనుక ముందే నీరసంగా ఉంటుంది, త్వరగా ఆకలేస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇది ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ప్లస్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా బాగా ఉంటాయి. ఎవరికైనా డైజెషన్ ఇష్యూస్ ఉన్నా కానివ్వండి, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా కానివ్వండి, వాళ్ళకి కూడా ఇప్పుడు వింటర్లో నీరు తక్కువగా తీసుకుంటూ ఉంటాం, దాహం అనిపించదు. సో ఎవరు కూడా న్యాచురల్గానే 1 లీటర్ 2 లీటర్ తీసుకుంటేనే గొప్పలాగా అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకి సజ్జలతో తీసుకొని పొద్దున పూట సజ్జ రొట్టె కానివ్వండి, లేకపోతే సజ్జ దోశ కానీ తీసుకున్నాం అనుకోండి, సో ఈ కాన్స్టిపేషన్ ఇష్యూస్ని కూడా నివారిస్తుంది. అదే మనం సజ్జలతో చేసుకున్న ఆహారం తీసుకుంటే. చక్కగా చెప్పారు మ్యామ్. అయితే వెయిట్ లాస్ కూడా కావచ్చు కదా దీంతో? అంతే కదండి. ఇప్పుడు అందులో మనకి అన్ని మిల్లెట్స్లోనూ క్యాలరీస్ తక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఫిల్లింగ్గా ఉంటుంది, ఆకలి అనిపించదు. సో వెయిట్ లాస్కి మనకు కావాల్సింది మెయిన్ అది. ఫైబర్ రిచ్ ఫుడ్ ఉంది, ఆకలి అనిపించదు, ఫిల్లింగ్గా ఉంది, న్యూట్రిషియస్ ఫుడ్. సో వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి సజ్జలు అనేది. మీరు చెప్పారు ఒక టిప్పు లాస్ట్ టైము, షుగర్ మనము రైస్ తిన్నా షుగర్ పెరగకుండా ఉండాలంటే రైస్ కన్నా ముందు ఒక కప్ ఆఫ్ సాలడ్ తీసుకోమని. సో ఇంకా ఇప్పుడు ఇది ఈ మనము బాజ్రా రోటీ, దోశ, వాట్ ఎవర్ మనం ఏదైనా రెసిపీ బాజ్రాతో చేసినా దానికన్నా ముందు మీరు చెప్పిన ఆ టిప్పు ఫాలో అవుతే కనుక ఖచ్చితంగా డయాబెటిక్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక ప్లేట్ ఫుల్ సలాడ్ ఫస్ట్ తిని ఒక కీరా కట్ చేసామనుకోండి, అందులో ఒక హాఫ్ కీరా పెట్టుకొని, ఒక టొమాటో, ఒక క్యారెట్ డయాబెటిక్స్ అనుకుంటారు క్యారెట్ తీసుకోకూడదు, అందులో ఉన్న స్వీట్నెస్తో షుగర్ లెవెల్స్ పెరుగుతుందని. కానీ అందులో ఉన్న లైట్ న్యాచురల్ స్వీట్నెస్తో పెద్దగా ఇంపాక్ట్ కాదు. సో ఒక హాఫ్ క్యారెట్, ఒక క్యారెట్ పెట్టుకోవచ్చు, బీట్రూట్ కొంత పెట్టుకోవచ్చు. సో ఇలా సాలెడ్ పెట్టుకొని తిని దాని తర్వాత మనం తీసుకున్నాం అనుకోండి, షుగర్ లెవెల్స్ అయితే అద్భుతంగా కంట్రోల్లోనే ఉంటాయి. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. కలర్ఫుల్గా ఉండాలి మన ప్లేట్ అనేది చెప్తూ ఉంటారు. సో దాంట్లో మీరు చెప్పిన ఈ కలర్ఫుల్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ తీసుకొని దాని తర్వాత ఇది తీసుకున్నా కానీ మంచిది. ఫాలో అవ్వాలని కోరుకుందాం. చక్కటి టిప్ చెప్పారు. సో అందరికీ ఉపయోగపడుతుంది. వాట్ ఎవర్ డయాబెటీస్ ఉంది లేదు, బాగా వెయిట్ ఉన్నారు, అది పక్కన పెట్టినా ఈ కాలంలో ఇది తీసుకుంటే కనుక న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్న ఫీలింగ్ అనేది ఉంటుంది. ఫాలో అవ్వాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ధన్యవాదాలు. నమస్తే అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.